మాస్టర్స్ అడుగు స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్ అందరికీ శుభోదయం. అద్భుతమైనటువంటి మెడిటేషన్ శ్రీ శ్రీకరణ్ గురువు గారి ద్వారా చేసుకున్నాం 5 to 6. ఇప్పుడు మనం సత్సంగం చేసుకున్నాం మాస్టర్స్. ద టాపిక్ ఈస్ భావనా శక్తి. అందులో బి అరవింద్ రెడ్డి గారు రచించినటువంటి బుక్ నుండి ఇంతకుముందు ఒక 4 టాపిక్స్ మనం సత్సంగం చేసుకున్నాం. ఈరోజు సామరస్యం అంటే హార్మనీ అనే టాపిక్ గురించి ఈరోజు మనం సత్సంగం చేసుకుందాం మాస్టర్స్. ముందుగా గురుస్థుతి చేసుకుని ఈ టాపిక్ గురించి మనం సత్సంగం చేసుకుందాం. ముందుగా మన మూల గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ త్రిజీ గురువు గారి యొక్క పాదపద్మములకు నమస్సుమాంజలి. అలాగే స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు, సదానంద యోగి గారికి ఆత్మ ప్రణామములు, మహాతార బాబాకి ఆత్మ ప్రణామములు, వంశీకరణ గురువు గారికి ఆత్మ ప్రణామములు, విశ్వ గురువునికి ఆత్మ ప్రణామములు, విశ్వ చైతన్యానికి ఆత్మ ప్రణామములు. ఈ వేదిక పైన ఉన్న ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. నాకు అవకాశం ఇచ్చిన స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, ఈరోజు సామరస్యం అనేటటువంటి టాపిక్ గురించి మనం ఈరోజు సత్సంగం చేసుకున్న మాస్టర్స్. అద్భుతమైనటువంటి టాపిక్. ది భావనా శక్తి అనేటువంటి బుక్ నుండి మనం సత్సంగం చేసుకుంటాం మాస్టర్స్. అందరూ కూడాను చక్కగా శ్రద్ధగా మనసు పెట్టి విని ఆచరించి ఆచరణకు తీసుకొస్తారని, ఈ తెలియని విషయాలు ఈ సత్సంగంలో చేయటం వల్ల మన యొక్క మానసిక శక్తి అద్భుతంగా మారుతుంది అన్నమాట, స్ట్రాంగ్ అవుతుంది, భావజాలాలు ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అందుకే ఈ బుక్ నేను ఎంచుకున్నాను. ఓకే మాస్టర్, స్టార్ట్ చేసుకుందాం. సామరస్యం అంటే హార్మనీ. సామరస్యం లేదే మనం ఎవరితో సరే డీల్ చేయడం చాలా కష్టం. సామరస్యం అనేది సృష్టి వ్యక్తీకరణలోని ఒక అద్భుతమైన భావన. సామరస్యం అనేది సృష్టి వ్యక్తీకరణలు, అంటే సృష్టి వ్యక్తీకరించటం అంటే మనం ప్రతిదీ కూడా అనుభవిస్తుంటుంటాం అన్నమాట, చూస్తుంటుంటాం. ఇది ఒక అద్భుతమైనటువంటి భావన. సృష్టిలో అన్ని నక్షత్ర మండలాలు, అన్ని గ్రహాలు, అన్ని జీవరాశులు వాటి ఉనికిలో సామరస్యంలోనే ఉన్నాయి. అంటే హార్మోనియస్, అందరికంటే కదా హార్మోనియస్ రిలేషన్షిప్ ఉండాలి అందరిలో కూడా. హార్మోనీ లేదే మనసు డిస్టర్బ్ మైండ్తో ఉండేటప్పుడు మనం ఏ పని అయినా సరే చేయలేం. సో విశ్వం అంతా కూడా సామరస్యంగానే నడుస్తుంది. మనం అనుకుంటున్నాం, మనం చూసేటటువంటి భౌతిక ప్రపంచం ఏం బాగలేదు. ఒకప్పుడు ఇలా ఉండేది, ఒకప్పుడు ఇలా ఉండేది, అప్పుడు వర్షాలు పడేవి, నదులు చక్కగా పారేవి, అద్భుతమైనటువంటి చందమామ మనం చూసేవారు. ఇవన్నీ రోజులు మారిపోయి అని అనుకుంటాం, కానీ అవి ప్రకృతి మాత్రం సహజసిద్ధంగానే ఉన్నాయి. మనమే మన ప్రకృతిని ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి సామరస్యాన్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం, జస్ట్ బికాజ్ ఆఫ్ అవర్ సెల్ఫిష్నెస్ అండ్ నీడ్స్. అవసరాల ప్రకారం కొన్ని అవసరాలు, కొన్ని సౌకర్యాలు, కొన్ని విలాసాలు, ఈ 3 బేసిస్ మీద మన ప్రకృతిని మనం ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటాం. ఏది అవసరమో, ఏది సౌకర్యమో, ఏదో విలాసమో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి సామరస్యాన్ని కోల్పోతున్నాం మనం. అన్నింటిలో
ఒక శృతి ఉండటం సహజంగా ఉండాలి. అంటే ట్యూనింగ్, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి అన్ని ఒక ట్యూనింగ్ లో ఉంటేనే సామరస్యంగా ఉంటాం కదా. ట్యూనింగ్ లేకపోతే ఒక జస్ట్ రిలేషన్షిప్స్ తీసుకోండి, ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్లీ రిలేషన్స్, సోషల్ రిలేషన్స్ ఒక శృతిలో ఉంటేనే అప్పుడు మన మానసిక స్థితి అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాం. ట్యూనింగ్ డిస్టర్బ్ అయ్యేలా అంటే, ఇంబ్యాలెన్స్ అయ్యేలా ఉంటే అంటే సామరస్యత కోల్పోయినట్టే. మరి ఈ సామరస్యత భావాన్ని మనం ఎలా కలిగి ఉండాలన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం, దాన్ని ఆచరణలో పెడదాం. మాస్టర్స్, మన హృదయానుగుణంగా మనం ఉంటే మనతో మనకు సామరస్యత, అంటే మనకు మనమే, నేను సామరస్యంగా ఉంటాను నాతో పాటు, అంటే అది సామరస్యత. మన కుటుంబంలోని వ్యక్తులందరితో మనం ఒక శృతిలో ఉంటే మన కుటుంబంతో మనకు సామరస్యత, అంతే కదా. మనకు మన సామరస్యంగా ఉండాలి అంటే మనకు మనం వినాలి. మన మనస్సు, మన బుద్ధి, మన శరీరము అన్నీ కూడా ట్యూనింగ్లో ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. అలాగే మన కుటుంబ వ్యక్తులతో సామరస్యంగా ఉంటే మనకి అన్ని పనులు కూడాను సామరస్యంగా జరిగిపోతున్నాయి. ఎందుకు? కుటుంబ బలం, సమాజం యొక్క బలం, ఫ్రెండ్లీ రిలేషన్షిప్, సోషల్ రిలేషన్షిప్, ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ ఒక సామరస్యత ఉండేలా ఉంటే మనకు పనులు అనుకూలంగా జరుగుతుంటాయి. సో మన సమాజంతో మనం ఒక శృతిలో ఉంటే మన సమాజంతో మనకు సామరస్యత ఉన్నట్టు. ఈ భూమండలంతో మనం ఒక శృతిలో ఉంటే ఈ భూమండలం అంతా మనకు సామరస్యత వస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మనలో మనం సామరస్యత ఉండాలి, తర్వాత కుటుంబంతో సామరస్యత ఉండాలి, అలాగే మన సమాజంతో సామరస్యంగా ఉండాలి. ఈ భూమండలంతో మనకు శృతిలో ఉంటే ఈ భూమండలంతో మనకు సామరస్యత కలుగుతుంది. ఈ సృష్టితో, మరి సృష్టి నియమాలతో మనం ఒక శృతిలో ఉంటే ఈ సృష్టితోనూ మన సృష్టి నియమాలతో మనకు సామరస్యత కలుగుతుంది. సామరస్యత అంటే మనం అధికులు అనే భావన లేకుండా అందరూ సమానులే అనేటువంటి, సర్వం ఏకమే అనేటువంటి భావనతో మనం ఎప్పుడైతే ఉంటామో మనం సామరస్యంగా ఉండగలము. ఈనాడు మనలోను, కుటుంబంలోను, సమాజంలో, మరి ఈ భూమండలంలోను అశాంతికి, అరాచకాలకు, పోటీతత్వానికి, మోసాలకు మొదలగు వాటికి అసలు కారణం ఈ సామరస్యత లేకపోవటమే. సామరస్యత లోపించింది. నేను వాడితో మాట్లాడను, నేను వీడితో మాట్లాడను అంటే ఎక్కడి అంటే మీరే మనమే బ్యారియర్స్ క్రియేట్ చేసుకుంటాం, అడ్డంకులు, గోడలు వేసి. వాడి పద్ధతి నాకు నచ్చదు, వాడి ప్రవర్తన నాకు నచ్చదు, ఇలాగ మనకు మనమే ఈ సామరస్యతని కోల్పోతున్నాము. సో మన జీవితంలో సామరస్యత రావాలనంటే మనకు అందరిలోనూ, అన్నింటిలోనూ, మరి అంతటిలోనూ సామరస్యత రావాలి. ఎక్కడైతే అహం స్టార్ట్ అయిందో అక్కడ సామరస్యత కోల్పోతుంది. ఎక్కడైతే స్వార్థం గూడు కట్టుకుని ఉన్నదో అక్కడ సామరస్యత కోల్పోతాం. ఎక్కడైతే ప్రేమ లేదో అక్కడ సామరస్యత కోల్పోతాం. ఎక్కడైతే క్షమించే గుణం లేదో అక్కడ సామరస్యత కోల్పోతాం. ఇవన్నీ ఏంటంటే మన భావనలు, ఇవన్నీ మన భావనలు. ఈరోజు ఈ టాపిక్ గురించి అందుకే అద్భుతమైనటువంటి టాపిక్ మనం సత్సంగం చేసుకుందని మీ ముందు ఈ టాపిక్ తీసుకొచ్చి మాస్టర్స్. సమానత్వము అంటే ఈక్వాలిటీ కూడా ఈ సామరస్యంలోని విడీకృతమై ఉన్నది, దాగి ఉన్నది. సమానత్వం అనే భావం లేకపోతే సామరస్యత కొలదు. సమానత్వం, ఈక్వాలిటీ లేకపోయినా ఉంటే అక్కడే వస్తుంది. ఈక్వాలిటీ ఎప్పుడైతే లేదో, నాకేంటి అనే ఎప్పుడైతే అహం స్టార్ట్ అవుతుందో అక్కడ మనం సామరస్యత కోల్పోతాం. ఒక రకంగా చెప్పాలంటే సామరస్యత మరి సమానత్వం ఒకటే. సో ఈ రెండు ఒకే అంశానికి వివిధ రూపాలు మాత్రమే. మనం సమాజంలో ఎల్లప్పుడూ సమానత్వం కోసం వెతుకుతుంటాము, మరి తప్పిస్తుంటాం. సామరస్యత గురించి
మనం వెతుకుతుంటాం, తప్పిస్తుంటాం, అంతటా అసమానతల్ని మరి అన్యాయాల్ని చూస్తుంటాం. అవి పైకి కనిపించేవి అసమానతలు, మరి అన్యాయాలు కావు సుమా. అసమానతల కారణంగా అన్యాయాలు జరుగుతున్నాయి. సమానత్వం లేని భావన కారణంగానే అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అసమానతలు మరి అన్యాయాలు ఈ సృష్టిలో వ్యవస్థను తాజాలు. మనము ఆ దృక్పథాల్లోంచి చూస్తున్నాము కాబట్టే ఒక అన్యాయాలుగా కనిపిస్తున్నాయి. అంటే మనం చూసే దృష్టి పట్టే మన సృష్టి, మనం చూసే దృష్టి పట్టే మన సృష్టి. సో మన నుండే స్టార్ట్ అవ్వాలి. సామరస్యం అనే, సమానత్వం ఏమనే, శాంతి అనే, సమానత్వం అనే, ప్రేమతత్వం అన్న ఏవైనా సరే మన నుండే స్టార్ట్ అవ్వాలి. అంటే మనం చూసే దృష్టి మార్చుకోవాలి, అప్పుడే సృష్టి బాగుంటుంది అని పత్రిజీ గురు గారు చాలాసార్లు మనకు చెప్పారు కూడా. ఉదాహరణకు గమనించండి, మీకే విషయం అర్థమవుతుంది. ఒక వ్యక్తికి ఆకలి వేస్తుంది, రెండో వ్యక్తికి దాహం వేస్తుంది, మూడో వ్యక్తికి ఆదుకోవాలని ఉన్నది. అందరికీ అన్నం పెట్టడము సమానత్వమా? మరి అందరికీ నీళ్లు ఇవ్వడము సమానత్వమా? అందరికీ ఆదుకోవడానికి బాటు ఇవ్వడము సమానత్వమా? అందరికీ ఆడుకోవడానికి బ్యాట్ ఇవ్వడం సమానత్వమా? ఆలోచించండి. ఇక్కడ సమానత్వం అంటే ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం, దప్పిక వేసిన వాడికి నీళ్లు ఇవ్వడం, ఆడుకోవాలని కోరిక ఉన్నవాడికి బ్యాట్లు ఇవ్వడమే సమానత్వం. కావున ఎవరికి ఏది అవసరమో ఆ సమయంలో, ఆ స్థితిలో వారికి అందటమే సమానత్వం. కావున ఎవరికి ఏది అవసరమో ఆ సమయంలో, ఆ స్థితిలో వారికి అందటమే సమానత్వం లేక సామరస్యత. కానీ మనం సమాజంలో అందరికీ కోట్లు డబ్బు ఉండటమే సమానత్వం అని ఆలోచిస్తాం. సమాజంలో కనిపించే అసమానతల్ని చూసి దేవుడు లేక దైవత్వం అన్యాయం చేస్తుందని వాపోతున్నాం కూడాను. నిజానికి అందరికీ ఏది అవసరమో ఆ సమయంలో, ఆ స్థితిలో అందుతూనే ఉంటుంది. సృష్టి యొక్క వ్యక్తీకరణలో అంతటా సమానత్వమే, సామరస్యమే ఉన్నది. మనకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి సామర్థ్యము, దృష్టి లోపించింది. ఏంటి లోపించింది? అన్నీ బాగానే ఉన్నాయి, సృష్టి అంతా బాగానే ఉంది, కానీ మనం ఆలోచించే విధానంలోనే సామర్థ్యాన్ని కోల్పోయాం. మన దృష్టి లోపించింది, మనం చూసే విధానం లోపించింది. అంతే తేడా. అందుకే రిచర్డ్ బ్యాక్ అనే ఒక సైకాలజిస్ట్ ఏమన్నాడు, ఒక ఆధ్యాత్మికవేత్త కూడాను మరియు రచయిత అన్నారు, మీకు అసమానతల మీద మరి అన్యాయం మీద ఎంత లోతుగా నమ్మకం ఉందో నీకంతగా అజ్ఞానం ఉన్నదని లెక్క. The mark of your ignorance is directly proportional to the depth of your belief in equality and injustice. మీకు అసమానతల మీద మరి అన్యాయాల మీద ఎంత లోతుగా నమ్మకం ఉందో నీకంతగా అజ్ఞానం ఉన్నదని లెక్క. రిచర్డ్ బ్యాక్ అన్నాడు, ఆధ్యాత్మికవేత్త. కాబట్టి మిత్రులారా, అసమానతల్ని, అన్యాయాల్ని ప్రక్కన పెట్టి సృష్టి నియమాలలోని సమానత్వాన్ని మరి సామరస్యాన్ని దర్శించండి. అప్పుడు మీ జీవితం సామరస్యంగా మారిపోతుంది. ప్రతి మాటలో కూడా అనుమానం, అపోహ, భయం, ఎవరో ఒక మాటకి మంచి మాట చెప్పారనుకోండి, దాన్ని మనం డీప్గా అనలైజ్ చేస్తుంటాం అనమాట. అది ఎలాగా మంచిగానే కావచ్చు, నెగిటివ్ వ్యూలో కావచ్చు, పాజిటివ్ వ్యూలో కావచ్చు. మీరు నెగిటివ్ వ్యూలో మీరు విశ్లేషించాలంటే మీకు నెగటివ్ రిజల్ట్సే దొరుకుతాయి, మీకు పాజిటివ్ రిజల్ట్స్ దొరకవు. మీరు పాజిటివ్లో
మీరు విశ్లేషించాలంటే మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి సృష్టిలో ప్రతి జీవులో కానీ అంటే స్థిర చర వస్తువులలో హెడ్ అండ్ టెయిల్ ఉంటుందండి. బొమ్మ బొరుసు ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న నేను కానీ వింటున్న ఆత్మబంధువుల్లో కానీ హెడ్ అండ్ టెయిల్ రెండు ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా సృష్టి యొక్క నియమం ఏంటంటే ప్రతిది కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. అందులో ఆశ్చర్యం అందరూ నెగిటివ్గా ఉండరు, అందరూ పాజిటివ్గా ఉండరు. ప్రతి వ్యక్తి నెగిటివ్లో మనం ఏది దృష్టిని అయితే చూస్తున్నామో వారిలో కూడా పాజిటివ్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ హిస్ ఎన్వైరాన్మెంట్, ఆయన పెరిగే వాతావరణం కారణంగా ఆయనలో ఉన్న అజ్ఞానాన్ని తప్పివేసి ఆ వ్యక్తి ఆ విధంగా నెగిటివ్గా తయారై ఉంటాడు. అలాగే ఆ వ్యక్తిలో కూడా అద్భుతమైనటువంటి ఆత్మస్వరూపం దాగి ఉంటుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడాను మంచి ఉంది, చెడు ఉంది. మనం చూసే దృష్టి బట్టే వారిని మనం వీడు మంచివాడు కాదులే కాదురా బాబు, వీడి దృష్టి బాగలేదు అని మనం విశ్లేషిస్తాం ఆ వ్యక్తిని కానీ ఆ సిచ్యుయేషన్ కానీ. కాబట్టి మనకు ఏ విధంగా మన యొక్క దృష్టి ఉందో ఆ విధంగా ప్రపంచం కనిపిస్తుంది. ఇది 100% ట్రూ. ఈ సమస్త సృష్టితో మనం ఏమేమి చేస్తుంటాం అంటే, కాబట్టి మిత్రులారా, అసమానతల్ని అన్యాయాలను ప్రక్కన పెట్టి సృష్టి నియమాలలోని సమానత్వాన్ని మరి సామరస్యాన్ని దర్శించండి, చూడండి. అప్పుడు మీ జీవితం సామరస్యంగా మారుతుంది. అప్పుడు మీ హృదయ రాగము మీ జీవన రాగంతో ఒక లయగా సాగుతుంది, ఒక శృతిగా అంటే ట్యూనింగ్ పలుకుతుంది. అప్పుడు మీ రాగము ఈ సమస్త సృష్టిలోని మరి సృష్టిని మన ఒక శృతిలో ఉంటుంది. అప్పుడు మీరు ఒక చోటనో లేక ఒక స్థితిలోనో ఇరుక్కుపోతారు. ఈ సమస్త సృష్టితో పోరాడటం మానేస్తారు. సమస్త సృష్టి యొక్క అనంత ప్రవాహంతో పాటు సాగిపోతారు. అదే మన జీవితం యొక్క అర్థము మరియు పరమార్థము. అంత అద్భుతంగా ఉంది చూడండి మాస్టర్. సమస్త సృష్టి యొక్క అనంత ప్రవాహంతో పాటు సాగిపోతారు. అదే మన జీవితం యొక్క అర్థము మరియు పరమార్థము. మానవుడు ఈనాడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సంబంధ బాంధవ్యాలలో సఖ్యత లేకపోవటం. అన్ని మానవ సంబంధ బాంధవ్యాలు ఇలా విచ్ఛిన్నమైపోవడానికి అసలు కారణం సంబంధ బాంధవ్యాలలో సామరస్యత లోపించటమే. ఒకవేళ ఈ సామరస్యత ఉంటే సంబంధ బాంధవ్యాలు ఎలా సాఫీగా ఉండేవి? మన జీవితం సంబంధ బాంధవ్యాల మయం. సంబంధ బాంధవ్యాల మయం మన జీవితం. సంబంధాలు సరిగా ఉంటేనే, బికాస్ హ్యూమన్ బీయింగ్ ఇది సోషల్ యానిమల్, సామాజికమైనటువంటి జీవి. లోన్లీగా బ్రతకలేడు. ఈ సృష్టిలో ఉన్న జీవులందరూ కూడాను ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే ఉండాలి. ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉన్నారు కూడాను. సర్వము ఏకమైన భావంతో ఎప్పుడైతే మనం ఉంటామో అందరిలో కూడాను మంచి గుణాలను చూడగలము. వాళ్ళని ప్రేమించాలి, ముందు అనుమానించకూడదు. అందరినీ ప్రేమించాలి, ప్రేమ భావంతో చూడాలి, ప్రేమ దృక్పథంతో చూడాలి, శాంతి కాముకులమై ఉండాలి, సాధన చేయాలి. అప్పుడే సామరస్యాన్ని మనం పొందగలం. సమాజంలో చూసే దృష్టి మనది సామరస్యంగా లేకపోతే ఆ సామరస్యతను మనం కోల్పోతుంటాం. ఎవరికి లొంగకూడదు అనేటువంటి తత్వంతో ఉంటారు.
మనకేంటి లెక్క, మనం ఎందుకు వాడితో మాట్లాడాలి, వాడికి అవసరం లేకపోతే మనకేంటి అవసరం. ఒకసారి చిన్న కథ చెప్తున్నాను, చిన్న స్టోరీ. ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడి దగ్గర సంధి కోసం వెళ్తున్నాడట. చక్కగా తయారై బాగా మేకప్ చేసుకుని చక్కగా తయారై వెళ్తుంటే రథసారథైన దారుకుడు అడిగాడట, స్వామి మీరెందుకు దుర్యోధనుడి దగ్గరికి వెళ్తున్నారు, మీరే రావాలి కదా, వాళ్ళకి అవసరమైతే వాళ్ళు రావాలి కదా, అయినా ఇంత బాగా ఎందుకు తయారవుతున్నారు మీరు స్వయం. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన సర్వాంతర్యామి, ఆయనకి ఇంకా తయారవలసిన అవసరం ఏముంది. 2 విషయాలు చెప్పారు దారుకుడికి. చీకటి వెలుగు దగ్గరకు రాదు నాన్న, వెలుగు చీకటి దగ్గరికి వెళ్తే ఆ చీకటి మాయమైపోతుంది. రెండవది, దుర్యోధనుడు స్వాభావికంగా తమోగుణ ప్రధానుడు, రజోగుణ ప్రధానుడు. కాబట్టి ఆయన భౌతికమైనటువంటి స్వరూపం చూస్తాడు, కానీ నాలో ఉన్నటువంటి అంతరాత్మ దైవ స్వరూపాన్ని చూడలేడు. 2 పాయింట్. ఒకటి, వెలుగు చీకటి దగ్గరికి వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించవలసింది. వెలుగు చీకటి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరైతే తమోగుణ ప్రధానమైనటువంటి వ్యక్తి కానీ రజోగుణ ప్రధానమైనటువంటి వ్యక్తి కానీ మన కుటుంబంలో ఉండేలా ఉంటే మనం అటువంటి ఒక సంబంధ బాంధవ్యాలు ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎక్కడైతే చీకటి ఉందో మన జ్ఞానం అనేటువంటి వెలుగును తీసుకెళ్ళి అక్కడ ఆయనలో ఉన్నట్టు చీకటిని పారద్రోలాలి. అంతే తప్పి చీకటి వెలుగు దగ్గరకు రాలేదు. మనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, నాలెడ్జ్ని, మనకున్న బుద్ధి కుశలత ద్వారా ఆ వ్యక్తిని సామరస్యాన్ని అంటే మనం సామరస్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సమానత్వాన్ని, ఈక్వాలిటీని, సమానత్వ భావాన్ని ఆ వ్యక్తిలో నింపాలి. అంతే తప్పించి అప్పుడు అందుకే అంటారనమాట, మనం కుటుంబంలో పంచాయతీలు చేస్తుంటారనమాట. పంచాయతీ తర్వాత మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒక ఈవెన్ కంపెనీలో కూడాను ఒక సమస్యని, జటిలమైన సమస్యని దాన్ని రిజాల్వ్ చేయాలంటే ఫోన్లతోటి లేకపోతే ఒక వ్యక్తి, 2 వ్యక్తుల ద్వారా ఆ సమస్యని రిజాల్వ్ చేయలేము. అంటే అక్కడ ఇంబ్యాలెన్స్గా ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. కుటుంబంలో అసమానతలు ఏర్పడ్డాయి, సమానత్వం లోపించింది. ఒక 10 మంది కుటుంబం పిలిచి ఎవరైతే ప్రాబ్లం ఉన్నారో ఆ ప్రాబ్లంలోని మెయిన్ పాయింట్స్ అన్నిను, అంటే నెగిటివ్ పాయింట్స్ అన్ని తీసుకొని పాజిటివ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఫిల్ చేసి ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యని రిజాల్వ్ చేస్తారు. భార్యాభర్తలు స్పర్ధలు కానీ లేకపోతే అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏమైనటువంటి గొడవలు కానీ తగువులు కానీ ఏవైనా పాస్ట్లో జరిగేలా ఉంటే, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగువులు జరిగేలా ఉంటే ముందు పంచాయతీలు పెట్టుకొని కుటుంబ సభ్యుల్లో కలుసుకొని వాటిని రిజాల్వ్ చేసుకొని మళ్ళీ ఐక్యత చేస్తారన్నమాట. అప్పుడు మళ్ళీ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఇమీడియట్గా కోర్టులకు వెళ్ళిపోవడం, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరుగులేదు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ పెద్ద ఉండేవారు. మొత్తం ఊరంతటి కూడాను ఒక కమిటీలా ఉండారు. ఒక 5-6 పెద్దలు ఉండేవారు. అలాగే ఒక తెగ ఉంటారన్నమాట, ఒక కులం ఉంటారు. ఆ కులానికి ఒక పెద్ద ఉంటారు. ఆ కుల పెద్ద దగ్గరకు వెళ్తారన్నమాట. ఏదైనా అంటే అక్కడ సామరస్యం లోపించింది. కుటుంబంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య వాళ్ళది అక్కడికి వెళ్ళిలా ఉంటే ఏం చేస్తుంటారంటే ఆయన పిలుస్తారు, మాలో ఇటువంటి తగువులు వచ్చాయి, మీరు దాన్ని పరిష్కరించండి అంటే ఈ వెలుగు వెళ్ళి ఆ చీకటి దగ్గరికి వెళ్ళి అందరిని నచ్చి చెప్పి సామరస్యాన్ని కల్పిస్తుంటారు అన్నమాట, కల్పించేవారు.
అప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంటో లేకపోతే లాయర్ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగేది కాదు. అప్పుడు అది కాబట్టి ఎప్పుడైతే ఈ వెలుగు చీకటి దగ్గరికి వెళ్తుంది కానీ చీకటి వెలుగు దగ్గర రాలేదు కూడా. అంటే మనం జ్ఞానం ద్వారా, మనకున్నటువంటి బుద్ధి కుశల ద్వారా, మనకున్న అనుభవం ద్వారా కుటుంబాన్ని కానీ, సమాజాన్ని కానీ, దేశాన్ని కానీ సామరస్యతతో మనం నిలుపుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అసమానతలు, సామరస్యత ఎంత లోపించింది చూడండి. కానీ మన దేశం గర్వించదగినటువంటి డిప్లొమాటిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి మన దేశం యొక్క స్ట్రాటజీని మనం పెంచుకున్నాం. ఎందుకు? బికాజ్ ఆఫ్ హిస్ సామరస్యత అనేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి గుణాల ద్వారా, ఆ డిసిప్లైన్ ద్వారా, ఆ ఆధ్యాత్మిక శక్తి ద్వారా మన భారతదేశం ఈరోజు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే దాన్ని చక్కగా బ్యాలెన్సింగ్ చేసుకుని వస్తున్నారు. మన ఫారిన్ మినిస్టర్ కానీ, లేకపోతే ప్రధానమంత్రి కానీ, లేకపోతే ఇంకా వేరే మినిస్టర్స్ కానీ చక్కగా డీల్ చేస్తూ, ఎంత కఠినమైనటువంటి ఒక పక్క చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాను, అమెరికా ఇటువంటి దేశాలు ఇంబ్యాలెన్స్గా ఉన్నాయి. మనల్ని ఎక్కడో అనగదొక్కాలని చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనం మేనేజ్ చేసుకుని వస్తున్నాం. అంటే మనలో ఉన్నటువంటి ఆ వెలుగుని, ఆ జ్ఞానాన్ని, ఆ సామరస్యత గుణాలని మనం డీల్ చేసుకున్నాం. అలాగే కుటుంబంలో కూడా ఆ విధంగా మనం డీల్ చేసుకుని, ఎందుకు ఇటువంటి సత్సంగం చేయాలంటే ఇటువంటి సమస్యలను మనం రిజాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా కూడాను. తొందరపడి నిర్ణయాలు తీసుకుండేలాంటి ఇమోషన్, ఒకవేళ ఉద్రేకంతో ఏవైనా నిర్ణయాలు తీసుకుండేలా అంటే మన సామరస్యత లోపిస్తుంది. అందుకే అంటనమాట, ఇప్పుడు కూడాను ఉద్రేకంలో ఉండేటప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి, కుటుంబాలు విరిగిపోతాయి. కోపంతో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ఇమోషన్స్, అవే భావాలు ఉద్రేకంతో ఉండేటప్పుడు అంటే కోపంగా ఉండేటప్పుడు ఇప్పుడు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అప్పుడు సామరస్యత కోల్పోతాం, సమానత్వం కోల్పోతాం, ప్రేమ కోల్పోతాం, సహనాన్ని కోల్పోతాం, అన్నీ కోల్పోతాం. మనం ఏకాకం అయిపోతాం. సో మనం ఏం చేయాలి అంటే, మానవ ఈనాడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సంబంధ బాంధవ్యాలలో సఖ్యత లేకపోవటం. అన్ని మానవ సంబంధ బాంధవ్యాలు ఇలా విచ్ఛిన్నమైపోవడానికి అసలు కారణం సంబంధ బాంధవ్యాలలో ఈ సామరస్యత లోపించటమే. ఒకవేళ ఈ సామరస్యత అంటే సంబంధ బాంధవ్యాలు చాలా సాఫీగా ఉండేవి. మానవ జీవితము సంబంధ బాంధవ్యాల మయం కదా. వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్. మానవుడు తనతోనూ, ఇతరులతోనూ, జంతువులతోనూ, మొక్కలతోనూ, వాతావరణంతోనూ, కాలంతోనూ, స్థలంతోనూ, జీవితంతోనూ, ఈ సృష్టితోనూ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. గాలి లేకపోతే జీవించలేము, నీరు లేకపోతే బ్రతకలేము, భూమి లేకపోతే అసలు జీవమే లేదు, సూర్యుడు లేకపోతే జీవమే లేదు, చంద్రుడు లేకపోతే. మనం ఎంత కృతజ్ఞతాభావంతో ఉండాలో ఈ సృష్టితో, పంచభూతాలకు కృతజ్ఞతాభావంతో ఉండాలి. మనం ఎప్పుడైతే కృతజ్ఞతాభావంతో, ఇంతకుముందు చెప్పాం కృతజ్ఞతాభావం గురించి కూడా చెప్పాము. ఎప్పుడైతే కృతజ్ఞతాభావంతో, ప్రేమభావంతో, సామరస్యమైనటువంటి భావాలతో, సహన భావంతో ఎప్పుడైతే మనం ఉంటామో మనకి అస్సలు సమస్యలు అంటూ, సామరస్యం లోపించింది అనేటువంటి భావన కూడా మనలో రాదు. అందుకే మనం సత్సంగం తప్పనిసరిగా చేయాలి, స్వాధ్యాయం చేయాలి, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ వల్ల మనకేమవుతుంది? మనశ్శాంతి వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. ఇవన్నీ ఎవరైతే చేయరో ఈ సామరస్యాన్ని కోల్పోతుంటాం అన్నమాట. ఎన్ని సంబంధ బాంధవ్యాలు తెగిపోయి పడున్నాయో, వారి పనులు ఏమి జరగవు సరిగా. సో ఈ సందర్భంలో సంబంధ బాంధవ్యాలలో సామరస్యత లేకపోవడానికి గల కారణాలను అన్వేషిద్దాం. సామరస్యత లోపానికి ప్రధానంగా గల కారణం, అద్భుతమైనటువంటి టాపిక్ మాస్టర్స్. చక్కగా మనం విని ఇలాంటి దాన్ని అవగాహన చేసుకుండేలా అంటే మన సమస్యలు మనం తప్పనిసరిగా మనం రిజాల్వ్ చేసుకోగలం, సామరస్యతను ఇంకా పెంచుకోగలం. ఫస్ట్ నిందించటం. చూడండి, చెప్పాను కదా, నిందించటం. మన సమస్యలకు మనం ఎల్లప్పుడూ ప్రక్కన వాళ్ళను బాధ్యులను చేసి నిందిస్తూ ఉంటాం. మనం ఎదుటివారిని బ్లేమ్ చేస్తుంటాం. మనలో ఉన్నటువంటి అవగుణాలను మనం చూసుకోలేము, ఎదుటివారిని నిందిస్తుంటాం. లేకపోతే మనల్ని మనం నిందించుకుంటూ పోతాం. నేను ఎప్పుడు ఇంతేని,
పరనిందైనా చేస్తాం లేక ఆత్మనింద అయినా చేసుకుంటాం. నిందించుకోవటం మూలాన లేక నిందించటం మూలాన మార్పు అసంభవం, మార్పు జరగదు. పైగా మనం శక్తిహీనులైపోతాం. ఎప్పుడు మనకు మనం నిందించుకుండేలా ఉంటే మనం శక్తిహీనులు అయిపోతాం. స్వామి వివేకానంద ఒక కోట్ చెప్పారనమాట. ఎప్పుడు కూడా నీకు నువ్వే నిందించుకుంటూ, నీకు నువ్వే తక్కువ చేసుకుంటూ, నేను ప్రపంచంలో ఎందుకు పుట్టాను, నేను దేనికి పనికిరాను, నా జీవితం ఇంతే ఇలాగా ఉంటుంది, నా జీవితం ఎప్పుడు కూడా సమస్యలమయమే అని, నా జీవితం ఎప్పుడూ ఇంతే అని, ఇంతేని ఇంతేని అంటే ఇంతేగా ఉండిపోతావు. అణగదొక్కిపోతావు నీకు నువ్వే. ఎందుకు ఎప్పుడు కూడా నెగటివ్ నీ గురుండి నువ్వు చెప్పుకుంటూ ఉండేలా అంటే 10 మంది వచ్చి నీకు పాజిటివ్గా చెప్పినా సరే అది మనకి అర్థం కాదు, అవగాహనకు రాదు. నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది, నాకే ఇలాగ ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది, అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, నాకే ఎందుకు జరుగుతుంది, నేనేం పాపం చేశాను? ఏమీ పాపం చేయలేదు, ఏమీ లేదు. ఈ మాటల్ని రివర్స్ చేసుకో. నాది అద్భుతమైనటువంటి జీవితం, నేను ఆరోగ్యంగా ఉన్నాను, భగవంతుడు నాకు కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, పాదాలు అన్నీ ఇచ్చాడు, సర్వ అవయవాలు కూడా ఇచ్చాడు. మరి అన్నీ ఇచ్చేటప్పుడు ఆ శక్తి ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు, మాట ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, చూడటానికి కళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా. మరి ఏది లేదని ఎందుకంటాం? ఏమీ లేని వాళ్ళు కూడాను, కాళ్ళు లేని వాళ్ళు, చెయ్యిలు లేని వారు, కళ్ళు లేని వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి సంగీతంలో నేర్చుకుని అద్భుతమైనటువంటి జ్ఞాన అద్భుతమైనటువంటి సంగీత కళాకారులు అవుతున్నారు. కాలు లేనివాడు ఒక అవిటివాడు హిమాలయ పర్వతాలు ఎక్కిపోతున్నాడు. బికాస్ ఆఫ్ ఇది మానసిక శక్తి లోపించడం కారణంగానే, మన ఆలోచన విధానం కారణంగానే. అన్నిటికి కూడా మనమే సమస్యలు క్రియేట్ చేసుకుంటుంటాం. ఒక వ్యక్తి ఆ విధంగా నిత్యం అనుకుండేలా అంటే ఇంకా అలాగే ఉండిపోతాడు అనమాట, ఇంకేం సాధించలేడు. కానీ దాని రివర్స్లో మాట్లాడుకుంటా. అందుకే నిందించుకోవటం, ఎదుటి వారిని నిందించడం, మనకు మనం నిందించుకోవడం, సమాజాన్ని నిందించటం, మనుషులు నిందించటం, చుట్టూ పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు నిందించటం, సమాజాన్ని నిందించటం, ఇది ఒక అలవాటు అయిపోయింది. గవర్నమెంట్ నిందించడం, రాజకీయ పార్టీలు నిందించటం. ఆ కారణంగా మూలం ఏంటంటే మన యొక్క శక్తి క్షీణించిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది, మంచిగా ఆలోచించడం మానేస్తుంటాం అనమాట. నిందించటము మాని పరిస్థితిని అర్థం చేసుకుంటే కరుణ అంటే కంపాషన్ ఉద్భవిస్తుంది. మరి మన అవగాహన పెరుగుతుంది, మన సంబంధాలు చక్కపడతాయి. సో ఈ రోజు నుండి మనం నిందించుకోవడం మానేద్దాం. ఎదుటి వాళ్ళని నిందించొద్దు, మనకు మనం కూడా నిందించొద్దు, మనకు మనం కూడా నిందించుకోవద్దు, ఎదుటి వారిని కూడా నిందించొద్దు. ఓకే మాస్టర్స్. రెండో పాయింట్, మారడానికి నిరాకరించటం. ఇది ఒక మానసిక జాడ్యం. దీని గురించి ఎంతో మంది సైంటిస్ట్ కూడాను, మానసిక శాస్త్రవేత్తలు ట్రై చేశారు. జనరల్గాను మన మనస్సు ఎప్పుడు కూడాను ఒక కఠినమైనటువంటి పని చేసి దానిలో మార్పు తీసుకురావాలనేసి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో మన మనసు నిరాకరిస్తుంది. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు కూడాను కంఫర్ట్ జోన్, మన శరీరం, మన మనసు ఎప్పుడు కూడాను కంఫర్ట్ జోన్ వెతుక్కుంటుంటుంది. మాస్టర్స్, కంఫర్ట్ జోన్ కావాలి, మాకు బౌండరీ గీసుకుంటాం. ఆ బౌండరీ నుంచి బయటకు రావడానికి, నాకు సైకిల్ తొక్కడం మాత్రం వచ్చు, స్కూటీ నడపడం రాదు, నాకు భయం, నేను వెళ్ళను, నేను మారను. నాకు మోటార్ సైకిల్ మాత్రమే వచ్చు, నేను కారు నడపను, నాకు జస్టిఫికేషన్లో డిఫరెన్స్ వస్తుంది, నేను మారలేను, నాకు భయం, నేను మార్చుకోలేను, సరిపోతుంది. ఇవన్నీ మనకు మనం హడ్డల్స్ క్రియేట్ చేసుకుంటాం. నాకు ఈ ఉద్యోగం సరిపోతుంది, పర్వాలేదు, నాకు ఈ జీవితం సరిపోతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనం ఆలోచన విధానం మారకపోయేలా ఉంటే మన ఇబ్బందులు పోవు.
మారటానికి నిరాకరించడం. సమాజంతో ఎన్నో మార్పులు వస్తాయి. డిజిటలైజ్ ఒకప్పుడు కంప్యూటర్ని మనం ఎగ్నెస్ట్ చేసేవారు. కంప్యూటర్ నుంచి కంప్యూటర్కి అడాప్ట్ అయిపోయి కొన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులు అయిపోయి వాళ్ళ జీవితాలు మారిపోయాయి. అప్పుడు తర్వాత డిజిటలైజేషన్ వచ్చింది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇలాగ ఎంతో సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, కానీ మనం మాత్రం మారటానికి ప్రయత్నించాం. సో మనం మారడానికి అంగీకరించకపోవటం, ఇతరులే మారాలి అని మంకు పట్టుదలతో ఉండటం, ఇది ఒక రకంగా అహం భావమే అవుతుంది. అహం భావము అది ఓకే ఒక విధంగా. రెండోది ఈ కుటుంబ విషయాల్లో కూడాను నేను మాట్లాడను, నేనే తప్పు చేయలేదు, ఆ వ్యక్తే మాట్లాడాలి. భార్యాభర్తల సఖ్యత లోపిస్తుంది. భార్య అంటుంది నేను మాట్లాడను, నేనే తప్పు చేశాను, నేను నా ఇంట్లో పనులు చక్కగా చేసుకుంటున్నాను, ఆయన నాతో మాట్లాడు. భర్త అనుకుంటా నేను సంపాదిస్తున్నాను, ఆవిడే నాతో మాట్లాడు. మరి పిల్లల పరిస్థితి ఏమవుతుంది? సైకలాజికల్ వాళ్ళు కూడా క్యారీ చేస్తుంటారు ఇటువంటి వాతావరణాన్ని. అందుకే సామరస్యంగా ఉండాలి. ఏదో సర్లే ఆయన ఏదో ఎమోషన్స్లో అనుకున్నాడులే, నేనే వెళ్ళి మాట్లాడేస్తున్నాను అని భార్య అనుకోవాలి. లేకపోతే ఆవిడ పిల్లలతోటి ఇంటి పనులతో చికాకు అయిపోయి ఏదో మాట అన్నదిలే, సరే నేనే వెళ్ళి మాట్లాడతాను అనేటువంటి సామరస్యత ఎప్పుడైతే అనుకుంటారో అది పిల్లలు అడాప్ట్ చేసుకుంటారు. మా అమ్మ నాన్నలు గొడవలు పడినా సరే, తగువులు పడినా సరే, చికాకులు పడినా సరే మళ్ళీ కలిసిపోతున్నారు. సో మనం కూడాను ఆ విధంగా ఉండము. అది ఒకవేళ లేకపోయినా అంటే అక్క చెల్లి అన్నదమ్ములు తప్పితే అన్నదమ్ముడు అక్క చెల్లెల మధ్యన సామరస్యం లోపిస్తుంది. వాళ్ళు కూడా కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు. మనం ఏవైతే వర్డ్స్ మాట్లాడుతుంటామో అవే వర్డ్స్ని వాళ్ళు ఉపయోగిస్తుంటారు. ఆ వాడే వర్డ్స్ యొక్క అర్థం వాళ్ళకి తెలీదు. సింపుల్గా నీకు గోప పగలు కొడతాను అనేసి అన్నారు అనుకోండి పెద్దవాళ్ళు, నీకు ఇసిరి పడేస్తానని అన్నారు అనుకోండి, నీకు లెప్ప పగల కొడతాను, ఇలాంటి వర్డ్స్ మనం వాడుతుంటాం ఇంట్లో. ఎందుకంటే మనం వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ ద పాస్ట్ జనరేషన్. మనం అలా క్యారీ చేసుకుంటాం అనమాట. ఆ ఇంట్లో ఏవైతే వర్డ్స్ వాడుతుంటుంటావో, నీకు తగిన ఎరికేస్తాను అంటుంటాను, నీకు తన్నానంటే అవతల పడతా ఉంటారు. ఇవన్నీ వర్డ్స్ మనం ఏవైతే ఈ వర్డ్స్ వాడుతున్నామో అది మన పిల్లలు కూడా అదే. తిట్టులు కానీ ఇలాంటి భావాలని ఉద్రేకపరిచేటటువంటి మాటలు మనం మాట్లాడుతుండటం వల్ల హార్మోనియస్ రిలేషన్స్ డ్యామేజ్ అయిపోతుంటాయి. పిల్లలు కూడా అవే క్యారీ చేస్తుంటుంటారు. వాళ్ళకి అర్థాలు తెలియవు, కానీ వాళ్ళు వాడుతుంటారు. అయితే తన్ని తగలబెడతాంటారు అంటారు, నీ నరికి కోసలు పెడతాను, నీ పగల కొడతాను. ఇలాంటి వర్డ్స్ వాడటం వల్ల పిల్లలు కూడా అదే సంస్కారాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు కూడా ఒక అమ్మకు కూడా అంటారు అనమాట. యాక్చువల్ చిన్న పెద్ద తేడా ఏం లేదు వాళ్ళకి, పిల్లలకి. ఈ మాట అనాలా అనకూడదా? సపోజ్ ఒక ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాట్లాడుకుండేలా ఉంటే ఆయన అన్నారులే, లేకపోతే ఈయన అన్నారులే అని అనుకుంటారు. కానీ పిల్లలు వినేలా ఉంటే పిల్లలు కూడా అదే అడాప్ట్ చేసుకొని వాళ్ళ మధ్య కాకుండా పెద్దవాళ్ళు కూడా అంటారు. ఎవరికో వాళ్ళ కోపొచ్చి నీకు గోప పగల కొడతాను, నీకు నరికేస్తాను, నీకు కత్తితో పొడిసేస్తాను అంటారు. వాళ్ళకి తెలియదు ఆ మాటల తలకు అర్థాలు. ఒక అవగాహన 7 years 8 years వచ్చిన తర్వాత మాటల తలకు అర్థాలు కూడా తెలుస్తాయి. కానీ బ్రెయిన్లో రికార్డ్ అయ్యి అవే వర్డ్స్ వాడుతుంటాం. చూడండి, కావాలంటే కొంతమంది జనరేషన్లో తిట్లు అలవాటు ఉంటాయి. వాళ్ళు మానసికంగా అది అనాలనిస్ ఏమి ఉండదు వాళ్ళకి, కానీ వచ్చేస్తుంటే వర్డ్స్. ఎందుకు? ఆ విధమైనటువంటి ఎన్వైరాన్మెంట్లో పెరిగారు కాబట్టి. సో ఇటువంటి పరిస్థితి నుంచి మనం మారి అద్భుతమైనటువంటి వర్డ్స్ మనం వాడిలా ఉంటే మారాలి. సమాజం మారాలి అంటే ముందు మనం మారాలి. కాబట్టి మార్పు ఏదైనా సరే, సంబంధ బంధాల విషయంలో కానీ ఏ విషయంలో సరే కానీ మారటానికి అంగీకరించాలి. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా యొక్క మానసిక స్థితి ఇలాగుంది, నేను నా అలవాట్లు ఇలాగున్నాయి, నా అలవాట్లు మార్చుకుంటాను, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, నా ఆరోగ్యం కుదిరిపరుచుకుంటాను, మార్నింగ్ 4 o'clock లేస్తాను, ధ్యానం చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, యోగా చేస్తాను, వాకింగ్కి వెళ్తాను, దైవ ధ్యానం చేసుకుంటాను, సమాజంలో మంచి ఒక వ్యక్తిగా నేను ఒక మెసెంజర్గా ఉంటాను అనేటువంటి భావాన్ని మారిలా ఉంటే హార్మోనియస్ రిలేషన్షిప్ తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే we should be role model to our family, to the society.
సో మీరు ఇతరులే మీకు అనుగుణంగా మారాలి అంటే వారు కూడా మీ నుంచి వారికి అనుగుణంగా మార్పును ఆశిస్తారు. మరి రెండు అసాధ్యమే, దొందే అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరులను మార్చాలని ప్రయత్నించడం మానండి. అది ఎప్పటికీ అసాధ్యమే. ఇతరులు మారరు, మనమే మారాలి. మనం మారితేనే ఆటోమేటిక్గా మన మానసికమైన స్థితి మారేలా ఉంటే మన మాట్లాడే విధానం మారుతుంది. మనం మాట్లాడే విధానం మారేలా అంటే అవతల ఉన్నటువంటి రిలేషన్స్ డెవలప్ అవుతాయి. మీ చేతుల్లో ఇతరులు లేరు, మీ చేతుల్లో ఉండేది కేవలం మీరు మాత్రమే. కావున ఇతరులను మార్చే, కుటుంబాలలోని వ్యక్తులను మార్చే, సమాజంలోని వ్యక్తులు మార్చే, లోకాలను మార్చే ప్రయత్నాలను మాని మొదట మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఎవరిని మార్చలేము. నా పిల్లలు నా మాట వినటలేదు, వినరు. ఎందుకు? వారిని మార్చడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మన ముందు ఆచరణలో పెట్టాలి. మనం ఆచరణలో ఉండాలి. మనం చేసే పనులు, మనం మాట్లాడే విధానం, మన వ్యవహారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు అడాప్ట్ అయిపోతుంటారు చిన్నప్పటి నుంచి కూడాను. సో ఇప్పుడు మీరు మారాలి, వాళ్ళు మారాలి, చెప్పిన మాట వింటలేదంటే మారరు వాళ్ళు. మనమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం నుంచి కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం పడుతుంది. ఎందుకంటే మన బహిర్గత జీవితం మన అంతరంగిక జీవితానికి ప్రతిబింబం. మన జీవితాల్లో తారసపడే ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు, ప్రతి అనుభవం, ప్రతి సంఘటన మన అంతరంగంలోని ఆలోచన విధానాలకు, నమ్మకాలకు ప్రతిబింబాలు. ఒక వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్షిప్ క్రియేట్ అయిపోతుంది. ఎందుకు? ఆ విధంగా మోల్డ్ చేయబడ్డాడు ఆ వ్యక్తి. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీలోనూ, ఆ సమాజంలోనూ, ఆ పెరిగే వాతావరణం ద్వారా, మాట్లాడే విధానం ద్వారా ఎక్కడికి వెళ్ళినా సరే స్నేహం చేసి వస్తుంటాడు మనం. ఇంకో వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే నా మాట వినరు, నాకెవరు పలకరించరు, నాకెవరు యాక్సెప్ట్ చేయరు, నాకు అసలు స్నేహితులే లేరు అన్నీ అనుకోవడం కారణంగాను మన డోర్స్ మనమే క్లోజ్ చేసుకుంటున్నాము. చూడండి, ఒకసారి మనం ట్రైన్ ప్రయాణాలు కానీ, బస్సు ప్రయాణాలు కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాలంలో అసలు కమ్యూనికేషన్ ఎంత హడల్ అయిపోయిందంటే మొబైల్స్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఎంగేజ్డ్ విత్ మొబైల్. సో దెర్ ఇస్ నో సోషల్ రిలేషన్షిప్. అందరూ కూడా మొబైల్లో బిజీ అయిపోతుంటారు అనమాట. పక్కన ఉన్న వాడితో మాట్లాడతాం, సోషల్గా ఉంటాం, ఒక నవ్వుకుంటాం, సరదాగా ఉంటాం. అందరూ కూడా మొక్క ఇలా పెట్టుకొని మొబైల్లో ఉంటారు, ఒక బౌండరీలో ఉంటాం. అలాంటప్పుడు సోషల్ రిలేషన్షిప్, సామరస్యత ఇవన్నీ ఎలా వస్తాయి? మళ్ళీ ఎవరైనా ఫోన్ చేసేలా అంటే, ఎవరిని ఏదైనా అడిగేలా అంటే చిరాకు పడుతుంటారు అనమాట. కొన్ని సందర్భాలు ఉంటాయి, ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క రూమ్లో మొబైల్స్లో బిజీ అయిపోయి ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి సమాచారం కూడా మనం వింటుంటాం. ఎందుకంటే జస్ట్ సామరస్యత లోపించడం వల్లే, ఒకరినొకరిని ఆదరించుకోకపోవడం కారణంగానే. అందులో ల్యాప్టాప్స్, మొబైల్స్ వచ్చిన తర్వాత కూడా మరీ పరిస్థితి దారుణమైంది. సో దీని నుంచి మనం బయటపడాలి. ఎస్, దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ లైఫ్. ఇది సరైన జీవితం కాదు. మొబైల్కి అడిక్ట్ అవ్వకూడదు, ఎంత అవసరం అంతే వాడాలి. సోషల్ మీడియాకి అంత అడాప్ట్ అయిపోకూడదు, అంటే అడిక్ట్ అయిపోకూడదు. ఎంత అవసరం అంతే మినిమం చేసుకుంది ఉండాలి, అవేర్నెస్ ఉండాలి, బట్ వీ షుడ్ నాట్ బి అడిక్టెడ్. ఫోన్ ఫోబియా ఉండకూడదు. ఫోన్ లేకపోయాలంటే ఏదో మిస్ అయిపోతున్నట్టు ఉంటుంది అనమాట. అవసరం ఉన్నంత వరకే మనం కమ్యూనికేట్. ఇవన్నీ సోషల్ రిలేషన్షిప్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సామరస్యత కావాలంటే మనం మాటల ద్వారా, మనం కలిసిమెలిసి ఉండటం ద్వారానే సామరస్యత పెరుగుతుంది.
ఎందుకంటే మన బహిర్గతి జీవితం మన ఆంతరిక జీవితానికి ప్రతిబింబం. మన జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు, ప్రతి అనుభవం, ప్రతి సంఘటన మన అంతరంగంలోని ఆలోచన విధానాలకు, నమ్మకాలకు ప్రతిబింబాలు. మనలోని ఆలోచన విధానాలు, నమ్మకాలను మనం అన్వేషించి మనం మొదట మారితే బయట మార్పు అప్రయత్నంగానే జరిగిపోతుంది. కావున బహిరంగంలో మీకు ఆశించిన మార్పు రావాలంటే మొదట మీరు మీ ఆంతరంగిక జీవితాన్ని మార్చుకోవాలి అని శ్రీ కల్కి భగవాన్ చెప్పారు. మానవ జీవితంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బహిరంగ జీవితం, ఔటర్ లైఫ్. రెండవది అంతర్గత జీవితం, ఇన్నర్ లైఫ్. సాధారణంగా మానవులు బహిరంగ జీవితం గురించే ఆలోచిస్తుంటారు. మరి వారి వారి బహిర్గతి జీవితాలకు, అందులోని సమస్యలకి వారి బహిర్గతి జీవితంలోనే కారణాలను వెతుకుతారు. వెదికి వేసారిపోతారు. సమస్యకు పరిష్కారం దొరకదు. వారికి అంతర్గత ప్రపంచం ఒకటి ఉన్నది అన్న స్పృహే కోల్పోతుంటాము. నిజానికి మన బహిర్గతి జీవితానికి మూలమే అంతర్గత జీవితం. మన బహిర్గత జీవితానికి మూలం ఏంటంటే అంతర్గత జీవితం. మన బహిర్జీవితం ప్రభావము, ఎఫెక్ట్ అయితే మన అంతర్గత జీవితం కారణం, కాజు. చూడండి, కాజు ఎఫెక్ట్. కారణం ఎక్కడి నుంచి వస్తుంది? ఎఫెక్ట్ మనం సృష్టించుకునే కారణాల వల్లే మన యొక్క ప్రభావం డిపెండ్ అయి ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్. సో మన బహిర్జీవితం, బయట జీవితం యొక్క ప్రభావం అయితే మన అంతర్గత జీవితం కారణం. అంటే మన అంతర్గత జీవితం కారణంగానే మన బహిర్గతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. అంతర్గత జీవితం కారణమైతే బహిర్జీవితం కార్యము. అంతర్గత జీవితం కారణమైతే బహిర్జీవితం కార్యము. కారణము లేనిది ఏ కార్యము ఉండదు. కారణము లేనిది ఏ కార్యము ఉండదు. కారణం, పర్పస్, కాజ్, ఇది లేనిదే ఏ కార్యం ఉండదు. వితౌట్ కాజ్ దేర్ ఈజ్ నో ఎఫెక్ట్. అదే కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. అర్థమవుతుంది మాస్టర్స్? అంతర్గత జీవితం ఎలా ఉంటుందో మన బహిర్గత జీవితం అలాగే ఉంటుంది. అంటే ఏంటంటే మనం జ్ఞానాన్ని సంపాదించాలి. చూడండి మాస్టర్స్, మనం ధ్యానాన్ని సంపాదించాలి. మనం స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. సింపుల్ పండ. మనం ప్రశాంతత ఉండాలంటే ఈ 3 తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. అలాగని రిలేషన్షిప్ని అవాయిడ్ చేయకూడదు. వాళ్ళు మనకు ధ్యానంలో రారు, మనం చెప్పిన మాటలు వినరు అంటే కృష్ణుడు చెప్పిన సందేశమే. వెలుగు చీకటి దగ్గరికి వెళ్ళాలి, చీకటి వెలుగు దగ్గర రాదు. కాబట్టి మనలోని ఆహాన్న నీరు గారించి మనం సామరస్యత కావాలి అంటే, మనం హ్యాపీగా ఉండాలంటే ముందు మనలో మార్పులు తీసుకురావాలి. మనం మారాలి. మన అంతర్గత జీవితం అంటే మన ఆలోచనలు, మన నమ్మకాలు, మరి ఊహలు, ఇవే బహిర్గత జీవితాల్లో మన వాక్కులు, మన చేష్టలుగా మారుతున్నాయి. మన అంతర్గత జీవితం అంటే మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన బిలీఫ్స్, మరి ఊహలు, విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ చాలా చాలా అద్భుతమైనది. అంటే మనం ఊహించుకుంటుంటాం అన్నమాట. ఒక సమాజం గురించి కానీ, ఒక వ్యక్తి గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి పెద్ద ఫేస్ రీడింగ్ చేసేటట్టు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ ఆ వ్యక్తి వల్ల తప్పు జరిగింది అనుకోండి, దాన్ని ఎక్స్పోజ్ చేసుకుని ఆ వ్యక్తి ఇలాంటి వాడే అని అనుకుంటారు. కానీ ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఆ విధంగా భావోద్రేకంలో అయ్యాడు కాబట్టి ఆయన చేసినటువంటి తప్పుని మనం మొత్తం జీవితాంతం ఒక ఫ్రేమ్ చేసుకుంటాం అనమాట. ఆ వ్యక్తి ఇలాంటి వాడే. కానీ ఆ వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ లో ఏంటి అనేది మనం ఆలోచించు. ఆ వ్యక్తి ఆ సందర్భంలో ఆ విధంగా ప్రవర్తించి ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి మొత్తం జీవితాంతం ఇలాంటి వాడే కాబట్టి వాడిని అవాయిడ్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ అయింది? మన ఆలోచన విధానం, మన ఫ్రేమింగ్, మన విజువలైజేషన్. కాబట్టి దీని నుండి మారాలి మనం. కానీ ఒప్పుకోం, ఈగో హర్ట్ అవుతుంది. నో 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 మారడానికి ప్రయత్నించాం. ఎందుకు మారటానికి ప్రయత్నించాం? ఏమో ఏదో జరిగిపోతుందో, విజువలైజేషన్, ఊహ. ఏమో అలాంటి వాడేమో, మళ్ళీ ఆ గొడవలు వస్తాయేమో, మళ్ళీ నేను వెళ్ళి మాట్లాడేలా ఉంటే
వాడు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడేమో, నన్ను ఇన్సల్ట్ చేస్తాడేమో. సో ఈ విధంగా సంబంధ బాంధవ్యాలు కుటుంబాల్లో కూడాను, ఫ్యామిలీ రిలేషన్స్, ఈనాడు భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల విషయాల్లో కూడాను ఇటువంటివి జరుగుతున్నాయి. అసలు ఇంత దారుణం జరగటానికి అపోహలు, ఇన్సెక్యూరిటీ, అభద్రత, నమ్మకం లేకపోవటం, వీటిల్లోంచి మనలో భావన జనిస్తుంది. మరి యద్భావం తద్భవతి. కావుననే మన ఆలోచన విధానాలు, మన నమ్మకాలు, పదే పదే మనం చేసిన ఆలోచనలే మన నమ్మకాలు, అవే బిలీఫ్సే, అవే స్ట్రాంగ్గా బిల్డప్ అయిపోతుంటాయి. పదే పదే మనం ఏదైతే ఆలోచిస్తుంటామో అది హ్యాబిట్యూట్ అయిపోయి మనం ఆ విధంగానే అదే నమ్మకంగా క్రియేట్ అయిపోతుంటారు మాస్టర్స్. అంత అద్భుతంగా రాశారు అరవింద్ రెడ్డి గారు. కృతజ్ఞత చెప్పండి నిజంగా. As you feel, so is your experience. As you feel, సో ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్. యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా భావిస్తుంటామో అదే మనకు కనిపిస్తుంటుంది, అదే మనకి రిజల్ట్గా వస్తుంటుంది. సో భావనకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి చూడండి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒక బుక్ కూడా ఉంటుంది అనమాట. ఇమోషనల్ అంటే ఎమోషన్స్ని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, మళ్ళీ ఆ ఎమోషన్స్ ద్వారా మన ఇంటెలిజెన్స్ని ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలి, ఆ ఎమోషన్స్ ద్వారా మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా అంటే మన లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎమోషన్స్ మనం బ్యాలెన్స్ చేసుకుండేలాంటి, మన భావాలని మనం బ్యాలెన్స్ చేసుకుండేలాగా ఉంటే. కావున మన ఆలోచన విధానాలు, మన నమ్మకాలు, పదే పదే మనం చేసే ఆలోచనలు, నమ్మకాలు, ఊహలు, కొన్ని ఆలోచనలే మనం రూపొందించే ఒక సన్నివేశమే ఒక ఊహ. అలా చాలా ముఖ్యమైనవి. అలాగే మన వాక్కులు, మరి చేష్టలు జీవితంలోనికి వస్తున్నాయి. మరి సృష్టి ఎల్లప్పుడూ తథాస్తు అగుగాక అంటున్నది. కావున మన ఆలోచనలు, నమ్మకాలు, ఊహలు, మాటలు, చేష్టలు ఎలా ఉంటాయో మన జీవితాలు అలాగే ఉంటున్నాయి. కావుననే అందరూ ఆధ్యాత్మికవేత్తలు ముక్త కంఠంలో మీ వాస్తవాలకి మీరే సృష్టికర్తలు. వంశీకరణ్ గురువు గారు ప్రతిసారి చెప్తుంటారు, పత్రిజీ గురువు గారు ప్రతిసారి చెప్తుంటుంటారు, మన వాస్తవాలకి మనమే కారణం. కర్మలు 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 అంటుంటాం. నో, కర్మలు ఓన్లీ 10% మనకి ఎఫెక్ట్ వస్తుంటాయి. మిగతా 90% మన యొక్క ఆలోచన విధానమే. కొన్ని దాని నుండి కూడా బయటపడడానికి కర్మ విపాకం కూడా ధ్యానంలో చేసుకుని ఎంతో మంది బయటపడుతున్నారు కూడాను. సో ఈ విషయానికి సంబంధించిన కొందరు మహానుభావులు వాక్కులను ప్రస్తావించుకుందాం. వాక్యాలను ఏమన్నారు? యద్భావం తద్భవతి, శ్రీకృష్ణుడు అన్నాడు భగవద్గీతలో. అలాగే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, సేతి చెప్పారు. అలాగే మీ జీవితాన్ని మీరు స్వస్థత పరచుకోగలరు, మీ జీవితాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు. ఎన్నో ఇప్పుడు ఈ యూట్యూబ్లో కూడాను డిజిటలైజేషన్లో ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. మీరు మీ యొక్క బ్రెయిన్ యొక్క సిస్టమ్స్ మీరు రివైవ్ చేసుకొని మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోగలరు. మీ ఆలోచన విధానాన్ని, మీ భయాలని, మీ ఉద్రేకాలని మళ్ళీ మీ బ్రెయిన్ని రివైవ్ చేసుకోగలరు. బ్రెయిన్ అంటే ఏంటి ఉందండి? మన ఆలోచన విధానం, మైండ్ పవర్ అనే బుక్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ మైండ్ పవర్ బుక్లో మనం మన యొక్క అంటే మన మానసిక ఆలోచన విధానమే మన ప్రపంచం. మన ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రపంచం, అంతే కదా. ప్రపంచం అంటే ఏంటి? మన ఆలోచన విధానమే మన ప్రపంచం అంటాం కదా. వాడు ప్రపంచంలో ఉంటాడు రా బాబు అంటాడు, వీడిది ఒక ప్రపంచంలో ఉంటాడు అంటారు. ఎందుకు? ప్రతి వాడిది ఒక్కొక్క ప్రపంచం, వారి ఆలోచన విధానం వాళ్ళ ప్రపంచం. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే మీ ప్రపంచం. సో అందుకే మీ జీవితాన్ని మీరు స్వస్థత పరుచుకోగలరు. యూ కెన్ హీల్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని రూపకల్పన చేసే శిల్పివు నీవే. యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఫర్ యువర్ ఓన్ లైఫ్. భావుకవి జయరాజు గారు అన్నారు, ఒక అద్భుతమైనటువంటి గానం ఉంది, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. శిలా నీవే అంటే ఒక రాయువు, శిల్పివి నీవే.
శిల్పం కూడా నీవే, అన్నీ నీవే. సృష్టిలో చూసే విధానాన్ని మార్చుకో అని 25 చరణాలటువంటి అద్భుతమైనట్టు గానం. ప్రతి చరణంలో కూడా అద్భుతమైన బాగుంది. మీరు వెతకండి యూట్యూబ్లో. జయరాజు గారు పాడినటువంటి పాట, యేసుదాసు యొక్క కుమారుడు పాడినటువంటి పాట, అద్భుతమైనటువంటి గానం. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో అని ఒక అద్భుతమైనటువంటి పాట. కాబట్టి నీ జీవితాన్ని రూపకల్పన చేసే శిల్పి నీవే. ఎవరున్నారు? స్వామి వివేకానంద. మనమంతా సృష్టికర్తలం. ఎవరున్నారు? బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గురువు గారు ఉన్నారు. మనమంతా సృష్టికర్తలం. వీఆర్ ఆల్ గాడ్స్. భగవంతుడి యొక్క చైతన్యం నుంచి ఉద్భవించినటువంటి ఒక చైతన్యాన్ని మనం. సో వీఆర్ ఆల్ సోల్స్. సో నీ జీవితానికి నీవే సర్వాధికారివి. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. గౌతమ్ బుద్ధ అన్నారు, యు ఆర్ మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. ఇవన్నీ విన్న తర్వాత మనం మారాలా వద్దా? మారాలి కదా. మీ విధికి పాత్రకు మీరే రూపకర్తలు, మీరే రచయితలు. మీ జీవిత గాథను రాసుకునే రచయితలు మీరే. మీ చేతిలో కలముంది. మరి మీరు ఏది రాయడానికి ఎంచుకుంటే అదే మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది మాస్టర్స్. You are the designer of your destiny. You are the author of your write your story. The pen is in your hand and the outcome is your whatever you choose. Don't cry at God. భగవంతుడి దగ్గర ఏడవద్దు. మనం చాలా మంది చేస్తుంటాం అనమాట. ఆపదల ముక్తుడు వాడు వెంకటేశ్వర స్వాముడు. ఐ డోంట్ నన్ను వారిని ఎవరిని విమర్శించి తలుచుకోలేదు. బట్ వాస్తవానికి అనుభవపూర్వకంగా ఎవరైనా అంటే మన వాస్తవానికి మనవే కారణం, నాట్ గాడ్. భగవంతుడు ఎంత దయామయుడో అని మనకు అన్నీ బాగా ఉంటే అనుకుంటాం. భగవంతుడు ఎంత దయాహీనుడు. ఎప్పుడైతే పరిస్థితి బాగాలేకపోతే భగవంతుడు నిందిస్తాం. ఈ నిందాస్థుతి నుంచి మనం బయటపడాలి మాస్టర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్డ్. అండ్ మన కర్మను మనమే రాసుకుని వస్తామన్నది కూడా మనకు తెలుసు. మనమే డిజైన్ చేసుకుని వస్తాం. అలాంటప్పుడు అనుభవించడానికి ఏముంది? జస్ట్ మౌనంగా అబ్జర్వ్ చేయాలి. దాన్ని ఏ విధంగా రూపకల్పన చేసుకోలే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. అష్టావక్రుడు ఏమన్నాడు? ఆయన ఉన్నారు, మౌనంగా ఉండండి, అన్నీ వాటికవే సర్దుకుంటాయి. అంటే సహనం పాటించండి. దాని అర్థం ఏది పనులు చేయకుండా ఉండిపోవాలి, అలా చూస్తూ ఉండాలి అని కాదు. మీ యొక్క బాధ్యత ఏదైతే ఉందో 100% మీ చేతిలో, మన చేతిలో ఏదైతే కర్మ ఉందో, ఏదైతే మనం చేస్తున్నామో నిష్కామ కర్మగా చేయాలి. భగవంతుడు కర్మయోగంలో చెప్పింది ఏంటంటే నిష్కామ కర్మ ఉండాలి. అంటే ఎటువంటి అటాచ్మెంట్స్ లేకుండా కర్మలు చేసుకోవాలి. ఆ తర్వాత భక్తి యోగం, తర్వాత జ్ఞాన యోగం. భగవద్గీత అంతా కూడాను ఫస్ట్ నీవేదైతే కర్మ చేస్తున్నావో, నేనేదైతే కర్మ చేస్తున్నానో ఎటువంటి అటాచ్మెంట్స్ లేకుండా కర్మ చేయాలి. నెక్స్ట్ భక్తి యోగం, సమర్పణా భావంతో చేయాలి. అంటే ఏది ఎటువంటి ఆశ లేకుండా సమర్పణా భావంతో పూర్తి సరెండర్ అయిపోవాలన్నమాట. అంటే నేను అనే భావం లేకుండా సమర్పణ చేసేలా. అంటే ఈ విశ్వానికి మనం సమర్పణ భావంతో ఉండాలి. తర్వాత జ్ఞానయోగం. ఈ కర్మయోగం నుండి భక్తి యోగం నుండి జ్ఞానయోగం. ఎప్పుడైతే ఈ రెండు మనం చక్కగా మనం చేస్తున్నామో ఆటోమేటిక్గా జ్ఞానాన్ని, ఆటోమేటిక్గా ఈ అనుభవపూర్వకంగా వచ్చే జ్ఞానాన్ని మనం 10 మందికి పెంచి మనల్ని ఉద్ధరించుకోగలం. అప్పుడు ముక్తి వస్తుంది. ఇవేవీ లేకుండా మన కర్మను మనమే నిందిస్తూ, మనల్ని మనమే నిందించుకుంటూ, సమాజాన్ని నిందించుకుంటూ ఉండిలా ఉంటే
ఎప్పటికీ అలాగే ఉంటాం. మళ్ళీ మనం కర్మలు మూట కొట్టుకొని మళ్ళీ ఎన్నెన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది. మనకి మోక్ష మార్గం దొరకదు, జ్ఞాన మార్గం దొరకదు. ముక్తి అంటే జ్ఞానం సంపాదించడమే. ఎంత జ్ఞానం సంపాదిస్తే మన యొక్క జీవితాన్ని అంతా ఉద్ధరించుకోగలం. అంటే స్టెప్ బై స్టెప్. దిస్ ఇస్ నాట్ మనం ఈ మానవ జన్మ ఎత్తాము అంటే అంతకు ముందు కూడా ఎన్నో జన్మలు ఎత్తి మనం ఈ మానవ జన్మ ఎత్తాం కాబట్టి ఇంకా ఈ మానవ జన్మలో స్టెప్ బై స్టెప్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి మనం జ్ఞానాన్ని సంపాదించాలి. నాట్ ఫిజికల్ అసెట్స్. ఫిజికల్ అసెట్స్ ఆర్ ఓన్లీ ఫర్ సర్వైవల్, నాట్ ఫర్ యువర్ చిల్డ్రన్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం కాదు. జస్ట్ టు యూ ఫర్ సర్వైవల్ ఓన్లీ. జ్ఞానాన్ని సంపాదించడం కానీ మనం ఎప్పుడైతే మనందరికీ తెలుసు, ఇందులో ఉన్నటువంటి మహానుభావులు ఆత్మబంధువులందరికీ కూడా తెలుసు, జ్ఞానం మనం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. భౌతికమైనటువంటి ఏ ఆస్తులు కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. మన శరీరమే మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేము. అలాంటప్పుడు భౌతికమైనటువంటి ఆస్తులు మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేము. ఓన్లీ జ్ఞానాన్ని మాత్రమే మనం జన్మ జన్మలకి క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలం. ఓకే మాస్టర్స్. సో ఈ విధికి పాత్రకు మీరే రూపకర్తలు, మీరే రచయితలు. మీ జీవిత గాథను రాసుకునే రచయితలు మీరే. మీ చేతిలో కలం ఉంది. మన జీవితానికి మనమే బాధ్యులు. మన జీవితంలో ప్రతి అనుభవాన్ని మనమే మార్చుకోగలం కూడా. స్వబాధ్యతను అంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అలవర్చుకోవాలి. మరి మనకు తెలుసు, బహిర్జీవితం ఒక వ్యక్తం అయితే దానికి బీజం అంతర్జీవితం. ఏ గింజ నాటితే ఆ మొక్కే మొలుస్తుంది. చింతగింజ నాటితే వేప చెట్టు రాదు కదా. కావున బహిర్జీవితంలో మార్పు రావాలంటే మొదట మనలో అంటే మన అంతరంలో మార్పు కావాలి. మిమ్మల్ని మరి ఇతరుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం, విశ్లేషించడానికి ప్రయత్నించటం, తీర్మానాలు చేయడానికి ప్రయత్నించటం వ్యర్థం. అది మనసు చేసే వ్యర్థ ప్రలాపనే. మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి. ఇతరులుగా వదిలిపెట్టండి. మీరు మారడానికి ప్రయత్నించండి. ఇతరులు మార్చడానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని మీరుగా మరి ఇతరులకు కూడా వారుగా మీరు అంగీకరిస్తే మార్పు అనేది అప్రయత్నంగానే చేస్తుంది. అంగీకారం అనేది చాలా ప్రధానం. యాక్సెప్టెన్స్ ఈజ్ ద బెడ్రాక్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంగీకారం ఆధ్యాత్మికతకు పటిష్టమైన మూలం అంటారు శ్రీ కల్కి భగవాన్. ఇక్కడ మనగా ఉండేందుకు, ఇతరులు అనుకరించేందుకు కాదు, ఇతరులతో పోటీ పడేందుకు కాదు, ఇతరులతో మనల్ని పోల్చుకునేందుకు కూడా కాదు. నో ఇమిటేషన్, నో కాంపిటీషన్, నో కంపారిజన్. ఆధ్యాత్మికత అంటే ఇంకొకరిలాగా అయ్యేందుకు ప్రయత్నించడం కాదు, మనముగా ఉండటమే. కావున కొందరి వ్యక్తిత్వాన్ని అనుసరించి మీ ఆత్మని కించపరుచుకోకండి. ఇది ఆత్మహత్య కదా. మరి ఆలోచించండి. సో మాస్టర్స్, ఎప్పటికీ నక్కే, నాగలోకమే, నక్కకు నాగలోకానికి తేడా లేదా. కాబట్టి ఎవరిని ఇమిటేట్ చేయొద్దు, ఎవరితో కంపారిజన్ చేసుకోవద్దు. ఇంకంతమంది ఇతరులను విశ్లేషించి తీర్మానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అది వ్యర్థ ప్రయాసమే. ఎందుకంటే యూ నో నీడ్ టు అండర్స్టాండ్ ఎనీబడి బికాస్ దేర్ ఇస్ నో బడి. నువ్వు ఇక్కడ ఎవ్వరిని అర్థం చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ లేరు అన్నారు కల్కి భగవాన్. ఆయన మాటల్లోని అంతరార్థం కాస్త చర్చించుకుంది. ప్రతి మనిషి తన మనసునకు అనుగుణంగా నడుస్తున్నాడు. నిజానికి ఉన్నది ఒకే మనసు, అది చాలా సనాతనమైనది. మానవ మనుగడ మొదలైన నాటి నుండి ప్రతి వ్యక్తి వదిలిన ప్రతి ఆలోచన ఈ భూమండలం చుట్టూ ఆవరించి ఉన్న ఆలోచన వరణలో థాట్ స్పియర్ ఉన్నది. అదే ఉన్న ఏకైక మనసు. మరి మన మనస్సులో మెదిలే ఆలోచనల సంగతి ఏంటి? ఆ ఆలోచన వరణంలోంచి ఆలోచనలు మన ద్వారా ప్రయాణిస్తున్నాయి. అంత మాత్రాన ఆ ఆలోచనలు మనవి కావు, మనము ఆ మనసు కాదు. మన శారీరక ఆరోగ్య శక్తి స్థాయిని బట్టి, మానసిక శక్తి స్థాయిని బట్టి, మనమున్న స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి మనసులోనికి ఆలోచనలు ప్రవేశిస్తుంటాయి. ఇంకా ఆకర్షణ సిద్ధాంతం, ద లా ఆఫ్ అట్రాక్షన్ బట్టి మనము క్షణంలో ఏ ఆలోచనలతో భావాలతో ఉంటామో అలాంటి ఆలోచనలే మరి అలాంటి భావనలే ఇంకా ఎక్కువగా మన వైపు ఆకర్షించబడుతుంటాయి. కావుననే మన భావము పరిస్థితిని బట్టి ఆ భావననే ఇంకా ఎక్కువగా కలిగించే వ్యక్తులే పరిస్థితులు, సంఘటనలను, అనుభవాలు తటిస్తుంటాయి. చూడండి,
ఎంత అద్భుతంగా రాశారు. సో ఇవి మనకు అనుకూలమైన భావనలైనా సరే, లేక అనుకూల భావనలైనా సరే, అంటే ఏ విధంగా మనం థాట్ ప్రాసెస్ చేస్తుంటామో ఆ విధమైనటువంటి వ్యక్తులు, ఆ విధమైనటువంటి పరిస్థితులు మనకు తటిస్తుంటాయి, సంభవిస్తుంటాయి, జరుగుతుంటాయి, చూస్తుంటాం. కావున ప్రతి మనిషి తనలోని వస్తున్న ఆలోచనలనే తన మనసులోని అనుమతించి వేసి ఇతరులతో విభేదించి ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక తన సంబంధ బాంధవ్యాలలో చిచ్చిరేపుకుంటున్నాడు. మరి ప్రశాంతమైన, ప్రేమయుతమైన, సామరస్యతాపూరితమైన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుని జీవితంలో అందరి మధ్య ఒంటరిగా జీవిస్తున్నాడు. అందుకే కాబోలు ఒక సినీ కవి జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని అన్నారనమాట. సో ఇంకొంతమంది తమను ఇతరులతో పోల్చుకుంటారు, మరి పోటీ పడుతుంటారు. ఎన్నోసార్లు మన పట్ల మనం తప్పుగా భావించేవి నిజానికి మన యొక్క అసలైన వ్యక్తిత్వం యొక్క వ్యక్తీకరణ ఉంటాయి. కాబట్టి నో కంపారిజన్, నో కాంపిటీషన్ చేసుకోవాలి. ఈ భూమండలం యొక్క అద్భుతమైన పాఠశాల, ఈ జీవితం ఒక నేర్పించే పాఠము, జీవితం ఒక నేర్చుకునే ప్రక్రియ. లైఫ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అన్నారు కల్కి భగవాన్. సో ఈ విషయాలన్నీ మనం ఎరుకలోకి తెచ్చుకుంటే చిన్న చిన్న మన స్పర్ధలు, కక్షలు, కార్పణ్యాలు, పగ, ప్రతీకారాలు ఉండవు. మనమంతా మన మధ్య చక్కటి సామరస్యమైన సంబంధ బాంధవ్యాలతో ఉంటాము. ఇంకా మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ భూమి 3 రకాల జీవజాలాలట. ఒకటి ఖనిజ సామ్రాజ్యం, మినరల్ ఆఫ్ కింగ్డమ్. రెండవది వృక్ష సామ్రాజ్యం, ప్లాంట్ కింగ్డమ్. మూడవది జంతు సామ్రాజ్యం, యానిమల్ కింగ్డమ్. ఈ మూడే ఈ విశ్వంలో ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఈ భూమి మీద 3 రకాల జీవజాలాలు ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం. పై అన్ని జాతులకి చైతన్యం ఉంటుంది. ఈ విషయం ఖురాన్లో చక్కగా చెప్పబడింది. నేను మొదట్లో రాళ్ళు రప్పలుగా జన్మించాను, మొక్కగా ఎదిగాను, జంతు సామ్రాజ్యంలోకి ప్రవేశించాను, తర్వాత మానవుడిగా ఎదిగాను అని ఖురాన్ వ్రాయబడింది. ఇక్కడ నేను అంటే దైవత్వం యొక్క అంశమైన చైతన్య పదార్థం అని అర్థం. మానవుడు కూడా జంతు సామ్రాజ్యంలో భాగమే. మనిషికున్న ప్రత్యేకత ఏమిటంటే అతనికి వ్యక్తిగత ఆత్మ, అంటే ఇండివిజువల్ సోల్ ఉంటుంది, అంతే తేడా. ఈ విషయాలన్నీ తెలిస్తే మనిషి తక్కిన పదార్థాలతో, మొక్కలతో, మరి జంతువులతో చక్కని సామరస్యంతో జీవిస్తాడు. వాటిని హింసించడం మాని మరి నాశనం చేయుడు. మానవుల పూర్వకాలం గురించి కొన్ని కథల్లో అన్ని పదార్థాలతో, మొక్కలతో, జంతువులతో సంభాషించి వాటితో కలిసిమెలిసి ఎంతో సామరస్యత జీవించారన్న విషయాలు మనం చెప్పబడ్డాయి కదా. జగదీష్ చంద్రబోస్ ఏమన్నారు? మొక్కలలో జీవం ఉంది, వాటికి ప్రాణం ఉంది, వాటి స్పందిస్తాయి అనేటువంటి ఆయన సైంటిఫిక్ గా ప్రూవ్ చేసేవాడు జగదీష్ చంద్రబోస్. కాబట్టి ఇది అర్థం చేసుకుంటే సామరస్యత ఏర్పడుతుంది. వృక్షాలతోటి, జంతువులు, మనం ఇంట్లో మొక్కలు వేస్తాం, ప్లాంట్స్ వేస్తాం, ప్లాంటేషన్ చేస్తుంటాం. ఒక పువ్వు ఇచ్చేయాలంటే మనకు ఎంతో ఆనందం, ఆహా ఎంత బాగుందో. ఆ పువ్వుని స్పర్శ చేసేయాలంటే మనకు ఎనర్జీ ఇస్తుంటుంది. అందుకే చెట్లు నాటండి, ఆ వాటితో మన సంబంధ బాంధవ్యాలను ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తుంటాంట అనమాట మాస్టర్స్. సో ప్రతిది కూడాను ఈ సామరస్యత ఇంప్రూవ్ అవ్వాలంటే ఇవి మనం తప్పనిసరిగా పాటించాలి. ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ చేసుకుని మాస్టర్స్, క్లాస్ మనం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి. ఒకనాడు ఒక యజమాని తనకు అన్నం పెట్టడు, అతనికి ఆకలి మండుతుంది. అప్పుడు అతడు పందులు మేపే, అంటే ఇక్కడ కొడుకుకి ఒక చిన్న కథ అనమాట, ఒక తండ్రి కొడుకుల కథ అనమాట. అద్భుతమైనటువంటి కథ, కాస్త వినండి. ఇక్కడ బైబిల్లోని ఒక కథను ప్రస్తావించి, ఒక తండ్రికి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు ఆ తండ్రి యొక్క ప్రేమపూరితమైన నియమాలను అపార్థం చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత భుక్తి కోసం, అంటే తినటం కోసం రకరకాల పనులు చేయని ఆరంభిస్తాడు. తన జీవితంలో తేడా గమనిస్తాడు. ముందైతే తన ఇంటికి తానే రాకుమారుడు, మహా అంటే తండ్రి పెట్టే కొన్ని నియమాలను పాటించాలంతే. ఇప్పుడైతే అలా కాదు, జీవితంలో చాలా కష్టంగా ఉంది. ఎంత పని చేసినా కొన్నిసార్లు అన్నం పెట్టరు, పైగా తిడతారు. ఎలా? ఇంటికి వెళ్ళిపోవాలని తీవ్రంగా అనిపిస్తుంది, తట్టుకోలేకపోతుంటాడు. కానీ ఆ నియమాలను నేనేమిటి అనుసరించేది, అయినా ఒక్కసారి వచ్చేసాను, ఇక తిరిగి వెళ్ళను అన్న నిశ్చయంతో ఎన్ని కష్టాలనే భరిస్తుంటాడు.
కొడుకు బయటకు వచ్చిన తర్వాత. ఇటువైపు తండ్రి తన కుమారుడు కోసం ప్రేమతో పరితపిస్తుంటాడు అనమాట. తాను ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడో, సరిగా భోజనం చేస్తున్నాడో లేదో అని కుమారుడికి రాక కోసం ఎదురు చూస్తుంటాడు తండ్రి. ఆయన కొడుకు జాడలేదు. ప్రతి క్షణము తన కుమారుడు రాక కోసం ఆ తండ్రి ప్రేమతో ఎదురు చూస్తుంటాడు. చూడండి, తండ్రి కొడుకులు తలకు బంధాలు ఇంట్లో కూడా అలాగే ఉన్నాయి రిలేషన్షిప్. తండ్రి మాట అసలు లెక్కలేదు. ఆయన ఎప్పుడు అలాగే అంటుంటాడు, ఎప్పుడు గొలుకుతుంటుంటాడు, ఎప్పుడు కూడాను విమర్శిస్తుంటాడు అంటాడు. కానీ తండ్రి తాలూకా ఆత్రత ఏంటంటే కొడుకు నాలా ఉండకూడదు, ఇంకా ఇంప్రూవ్మెంట్లో ఉండాలి, మంచి స్టేజ్లో ఉండాలి, వాడు భవిష్యత్తులో బాగా బాగుపడాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంది. కానీ సమాజం యొక్క ప్రభావం లేకపోతే ఆ వయసు యొక్క ప్రభావం కారణంగా అవి మనకు వెళ్ళినా సరే బయటకు వచ్చేస్తుంటాయి. సో ఇక్కడ కొడుక్కి ఇంటికి వెళ్ళాలనే తపన అధికమవుతుంది. ఆయన ఇంటికి వెళ్తే తన తండ్రి తనను అంగీకరిస్తాడో లేదో అని బాధపడుతుంటాడు. ఇలాగ విచిత్రంగా ఆలోచిస్తూ ఇంటికి మాత్రం వెళ్ళడు, ఎంతో కష్టతరమైన జీవితాన్ని వెలభిస్తుంటాడు. ఒకనాడు తన యజమాని తనకు అన్నం పెట్టడు, అతనికి ఆకలి మండుతుంటుంది. అప్పుడు అతడు పందులు మేపే ఘాట్లో పడుకుని ఉంటాడు. ఇక అతనికి ఆకలికి తట్టుకోలేక ఇక చేసేది లేక ఆపగా ఆ పందులు తౌడుని తినేస్తాడు. తన దుస్థితికి కళ్ళ వెంబడి నీరు దారంగా కారిపోతుంది. ఇక తండ్రి దగ్గరకు వెళ్ళే కోరిక అత్యంత తీవ్రంగా మారుతుంది. అంటే పరిస్థితుల యొక్క ప్రభావం మనిషిని ఏ విధంగా మారుస్తుందో గమనించాలి మనం. తండ్రి కాదన్నా సరే, శిక్షించినా సరే, లేక ఏదేమైనా సరే అని తండ్రి వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అన్నమాట. కాలం ఏ విధంగా పరిస్థితులు మారుస్తుందో మనం ఇక్కడ గమనించాలి. అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ఆ చినిగిన బట్టలతో, ముడతలు పడిన శరీరంతో, ఎండిపోయిన కడుపుతో నీరసంగా ఇంటికి వెళ్తాడా కుమారుడు. తండ్రి తన కొడుకును గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఉంటాడు. తండ్రి గుర్తుపట్టలేకపోతాడు. తండ్రి కన్నా కొడుకు యొక్క వయసు ఎక్కువగా అనిపించేంతగా ఉంటుంది. ఆ కొడుకు తన తండ్రి కళ్ళల్లోకి చూడలేక తల వంచుకొని నిలబడతాడు. తండ్రి అమాంతంగా కౌగిలించుకొని ముద్దాడి ప్రేమతో ఆహ్వానిస్తాడు. ఇది బైబిల్లోని కథ. సో ఇందులోను తండ్రి భగవంతుడు, మరి కుమారుడు లాంటి వారమే మనమంతా అని మనం గమనించాలి. ఇక్కడ తండ్రి భగవంతుడు. సో ఇంటికి తిరిగి వెళ్ళకూడదు, తండ్రి సహాయం అందుకోకూడదు. తండ్రి తనను నిరాకరిస్తాడేమోనని రకరకాలుగా చేసే ఆలోచన మన అజ్ఞానం. ఇది మన ఇగ్నోరెన్స్, మన అజ్ఞానం. తండ్రి ఎప్పుడు కూడా ఆదరిస్తాడు. ఎంత ఇదైనా సరే తండ్రి తప్పనిసరిగా, అలాగే భగవంతుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు, ఆదరిస్తాడు. మరి తండ్రి యొక్క ప్రేమపూరితమైన నియమాలే ఈ సృష్టి నియమాలు. ఈనాటి మానవుడి దుస్థితి ఆనాడే ఎంత చక్కగా బైబిల్లో వర్ణించారో చూడండి. ఈ కథలో తండ్రిలాగే ఈ సృష్టి తన అనుగ్రహాన్ని మనపై ఎల్లప్పుడూ చూపిస్తూనే ఉంటుంది. మనమే మన అజ్ఞానంతో ఆ శక్తి యొక్క ప్రవాహాన్ని మనలోకి, మరి మన జీవితాల్లోకి అనుమతించట్లేదు. ఒకసారి రమణ భగవాన్ కూడా అన్నారు, ఒక భక్తుడు, మీ యొక్క అనుగ్రహం కావాలంటే అన్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం గంగా ప్రవాహంలో ప్రవహిస్తూనే ఉంటుంది, సూర్యకిరణాల్లో ప్రకాశిస్తూనే ఉంటాయి. మనం తలుపులు వేసుకుండేలా అంటే, మనకు మనమే బంధించుకుండేలా అంటే ఆ సూర్యకిరణాలు మన ఇంట్లోకి వస్తాయా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. అది మనం విశ్వసించాలి. ఆ శక్తిని విశ్వశక్తిగా అనండి, లేక ప్రాణశక్తి అనండి, ప్రేమశక్తి అనండి, లేక దైవానుగ్రహం అనండి, లేక ఇంకే పేరుతో పిలిచినా సరే అనుగ్రహ శక్తి మనపై ఈ సృష్టిలోంచి జాలువారుతూనే ఉంటుంది. ధ్యానం చేయటం, దైవాన్ని ప్రార్థించటం, శక్తిని గ్రహించటం, లేక హృదయాన్ని తెరిచించుకొని ఉండటము, ఆ దైవానుగ్రహం పొందటంకి మార్గాలు. మనం సహన శక్తిని కోల్పోతుంటాం. దైవాన్ని ప్రార్థించిన వెంటనే మన కోరికలు తీరిపోవాలి, మన పనులన్నీ అయిపోవాలి. ఇది కాదు విధానం. ప్రతిదానికి కూడాను కొన్ని కండిషన్స్. ఒకసారి నాకు ఆపరేషన్ అయింది. నాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదని మా నాన్న కొట్టారు. ఒక వెదురు దెబ్బతో కొడితే ఆ వెదురు తాలూకా చూది ఉంటుంది, అది ఇరిగిపోయింది. నేను సంవత్సరం స్కూల్కి వెళ్ళలేదు. మా అమ్మ దయ్యం లేదు. కానీ అదే అమ్మవారు నా స్వప్నంలో వచ్చి ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ అమ్మ యొక్క స్పర్శ నా కాలు మీద పడడంతో నెక్స్ట్ డే అది వచ్చింది. అంటే ఒక పక్క నేను కర్మఫలాన్ని అనుభవించాలి, రెండో పక్క భగవంతుడి అనుగ్రహం కూడా లభించాలి. అంటే కర్మ అనుభవించడానికి కూడా టైం పడుతుంది. అంతే తప్పించి మనం సహనాన్ని కోల్పోకూడదు. త్రిజుగురు గారు సహన శక్తి అద్భుతమైనటువంటి శక్తి, సహనం కోల్పోకూడదు. కాబట్టి ఈ సృష్టి మనం సరిచేసుకోవలసిన బంధం, ఈ సృష్టిలో మనకున్న బంధం ఈనాడు మానవ హృదయాల్లో భయం పేరుకుపోవడానికి అసలు కారణం
తాను ఈ సృష్టి నుండి విడి ఉన్నాడు అని అపనమ్మకంతో ఉండటమే. దీనివల్ల మనకు భయం వస్తుంది. తిరిగి సృష్టిలో మనం కలిసిపోతే, అనుసంధానం అయిపోతే ఇక మన హృదయాల్లో మిగిలేది ప్రేమే. తర్వాత మానవుడు సరిదిద్దుకోవాల్సిన బంధం తన స్వంత తల్లిదండ్రులతో బంధం. ఈనాడు ప్రతి మానవుడు శారీరకంగా ఈ భూతలంలో సంచరించడానికి మూలం తన తల్లిదండ్రులే. వారి వలన లభించిన శరీరంతోనే కదా మనం జీవితం అంతా తిరిగాడేది. మరి అన్ని అంగాలతో జీవితాన్ని ఆస్వాదించేది. కావున భౌతిక శరీరం మనకు వారిచ్చిన కానుక, తల్లిదండ్రులు ఇచ్చిన కానుక భౌతిక శరీరం. కాబట్టి తల్లిదండ్రులకి మనం కృతజ్ఞతా భావంతో కాదు, ఎంత ఇచ్చినా సరే వారి రుణం మనం తీర్చుకోలేము. వారిచ్చిన శరీరంతో కదా మనం ఇవన్నీ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, సంపాదిస్తున్నాం, ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, మళ్ళీ మన పిల్లలను కంటున్నాం. వారిచ్చిన భౌతిక శరీరమే కదా. కాబట్టి తల్లిదండ్రులకి ఎంత ఈనాడు తల్లిదండ్రులకి ఇచ్చే పరిస్థితి ఎలాగుంది? అనాథాశ్రమం లాగా ఎక్కడో ఒక ఓల్డ్ ఏజ్ ఫార్మ్స్ లో పెట్టేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాం. కృతజ్ఞతాభావం కోల్పోయాము. వారిచ్చిన కానుకది కనుక వారు కృతజ్ఞతతో ఉండటమే కాకుండా ఆ పవిత్రమైన బంధాన్ని అర్థం చేసుకోవాలి. మన తల్లిదండ్రులు మనమే ఎంపిక చేసుకుంటాం. మన భావాత్మకమైన స్థితికి సరిపోయే సరైన జోడినే మనం తల్లిదండ్రులుగా ఎన్నుకుంటాం. మనం ఆ జన్మలో నేర్చుకోబోయే పాఠం లేక పాఠాలకు వారే కరెక్టు. ఇది అర్థం చేసుకుంటే మనం వారి చేతిలో బలైపోయామనో, లేక ఏంటి వీరితో ఈ నశ అనో, లేక వారిని ద్వేషభావంతో చూడటమో లాంటివి చెయ్యము. తల్లిదండ్రులతో మన హృదయాల్లో ఉన్నటువంటి బంధం వలనే మన జీవితాల్లో మన యొక్క ఆరోగ్య పరిస్థితి, మరి ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది అంటారు శ్రీ కల్కి భగవాన్. మన జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కావాలంటే మొదట మన స్వంత తల్లిదండ్రులతో సంబంధాన్ని సరిచేసుకోవాలి. సో ఇప్పుడు మనం జీవితాల్లో ఎన్ని విధాలుగా సామరస్యాలు ఏమో చూద్దాం. ఎందుకు ఆ వ్యక్తి నాతో సరిగా ప్రవర్తించడు, నాకు ఈ వాతావరణం పడదు, నా జీవితం నా హృదయానుగుణంగా లేదు, నా భార్య లేకపోతే భర్త నా మాట వినదు, మా అమ్మ నాన్న అంటే నాకు ఇష్టం లేదు, నా పిల్లలు నా మాటలు పెడచెవిన పెడుతున్నారు, నా బాస్ నాతో తప్ప అందరితో సవ్యంగా ఉంటారు, ఈ కుళ్ళిపోయిన సమాజంలో నేను ఉండలేను, ఈ పాడు లోకంలో నేను బ్రతకలేను. ఇలా ఎన్నో మా మధ్య ఉన్నది ప్రేమ మాత్రమే, నా యొక్క అన్ని సంబంధ బాంధాలు చాలా సామరస్యంగా ఉన్నాయి అని అనుకోవాలి. మా మధ్య ప్రేమ ఉన్నదని అనుకోవాలి. నాకు మరి ఇతరులతో ఉన్న సంబంధాలు చాలా సామరస్యంతో, ప్రేమతో ఉన్నదని అనుకోవాలి. సో నా కుటుంబంతో, ఈ సమాజంతో, ఈ భూమండలంతో, మరి ఈ సమస్త సృష్టితో నా సంబంధం అత్యంత సామరస్యంగా ఉందని అనుకోవాలి. వాతావరణంతోనూ, పంచభూతాలతోనూ, ఖనిజ సామ్రాజ్యంతోనూ, అన్ని వృక్షజాలాలతోనూ, మరి అన్ని జంతువులతోనూ నా సంబంధం చాలా సామరస్యంగా ఉంది అనుకోవాలి. ఈ జీవన సర్వస్వంలోను మరి సృష్టిలోను నా సంబంధం చాలా చక్కగా సామరస్యంగా ఉంది అనుకోవాలి. ఇలా మీరు కూడా చక్కటి సామరస్యతా భావాన్ని కలిగించే దైవక వాక్యాలను, అఫర్మేషన్స్ మనం సృష్టించుకోవచ్చు. ఆధ్యాత్మిక జీవితంలో భావం ప్రధానం. ఆధ్యాత్మిక జీవితంలో భావం ప్రధానం. మన జీవితంలో ఎన్నో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అన్నింటిలోనూ, అందరితోనూ, మరి అంతటితోనూ మానవుడు ఒక సామరస్య భావంతో ఉండడం అత్యంత ప్రధానం. బహిరంగంలో సామరస్యత నెలకొల్పుకోవాలంటే మొదట మన అంతరంగంలో సామరస్యత నెలకొల్పుకోవాలి. మన అంతరంగంలో సామరస్యత లోపించేలా ఉంటే బహిరంగమైనటువంటి సామరస్యత కోల్పోతాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు అవకాశం ఇచ్చిన మణిమాల మేడం గారికి, ఇంతవరకు శ్రద్ధతో అద్భుతంగా విన్నటువంటి ఆత్మబంధువులందరూ కూడాను కృతజ్ఞుని. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ గురువు గారికి ఇంతటువంటి అద్భుతమైన ప్లాట్ఫారం మనం చర్చించుకుంటున్నాం అంటే దానికి మూల కారణం పత్రిజీ గురువు గారికి. ఆయనకి ఎంత కృతజ్ఞతాభావం చెప్పినా సరే, ఎంత ప్రార్థించినా సరే రుణం తీర్చుకోలేం పత్రిజీ గురువు గారికి. అద్భుతమైనటువంటి యోగి ఆయన. వంశీకరణ్ గురువు గారు, మణిమాల మేడం గారు అటువంటి అమెరికా, భారతదేశంతో సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంతో మంది జ్ఞానాన్ని పొందుతున్నారు, వారి జీవితాన్ని సామరస్యంగా చేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికి కూడాను. ఎవరైనా మాట్లాడదలుచుకుండేలా అంటే మాట్లాడుతున్న మాస్టర్. మణిమాల మేడం గారు ఉన్నారా?
థ్యాంక్ యూ మాస్టర్స్.